కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 17వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని కూడా నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మరి దేవుడు చాలా అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు. ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి దేవుని సందులో మనం అంతా కూడా వర్ధిల్లుచు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలు చూడాలని దేవుని యొక్క ఉద్దేశం. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే అంటున్నాడు దేవుడు. సో ఆ విషయాన్ని రాత్రి ధ్యానించాం. ఈరోజు మనం ముందుకు వెళ్దాం. కొంచెం మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో ఎక్కువ ఏంటంటే కక్షలు కలవని వినుచున్నాను. కక్షలు నిజమే కదా. మనం వస్తూ ఉంటుంటాం, మన పక్క వాళ్ళు వస్తుంటుంటారు. అందరికీ ఒకటే సమస్య, అందరికీ అన్ని సమస్యలు ఉంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడుతుంటుంటారు. ఎప్పుడైతే వాళ్ళు బయటపడి అభివృద్ధి చెందారో మనకి అసూయ, ద్వేషము, కక్షలు ఇవన్నీ బయలుదేరుతుంటుంటాయి. అదే చెప్తున్నాడు. కొంతమట్టుకు ఇది నిజమే. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. అంటే ఒకే క్లాసులో అనేక మంది ఉన్నప్పటికీ భిన్నాభిప్రాయాలు అంటే చెడు అభిప్రాయాలు కాదు. అది భిన్నాభిప్రాయాలు అంటే ఏంటంటే ఒకే స్టూడెంటు ఒకేలాగా రెస్పాండ్ అవ్వడం. క్లాసులో 100 మంది ఉంటే 100 మందికి విభిన్న మార్కులు వస్తూ ఉంటుంటాయి. అలా వచ్చినప్పుడే వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేటువంటిది, వాళ్ళలో అండర్స్టాండింగ్ అనేటువంటిది, వాళ్ళు అర్థం చేసుకున్న విధానం అనేటువంటిది బయటపడుతుంది. వింటున్నారా? ఒకవేళ అది లేదనుకోండి, ఆ అండర్స్టాండింగ్ విధానం లేదనుకోండి, మాస్టర్ చెప్పింది ఎవరికి ఎంతగా అర్థమైందో ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలీదు. ఎవరంత అర్థం చేసుకున్నారో కూడా తెలీదు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా, మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటివి, బహు ఉన్నతమైనటువంటివి. ఏం ఉద్దేశాలు బ్రదరు, ఏం ఉన్నతమైనవి? మా పరిస్థితి ఇలాగా ఉంది, మేము ఎంతకాలం ప్రార్థన చేసినా కూడా ఇదే పరిస్థితి గుండా వెళ్తున్నాం, ఇదే సిచ్యువేషన్లో జీవిస్తూ ఉన్నాం, మాకేం అర్థం కావట్లేదు, మా పరిస్థితులు ఏమి బాగోలేదు అని చాలామంది మీరు అనుకుంటుంటారు. ఎస్, వాస్తవమే. మీ పరిస్థితులు మీకు అర్థం కాలేదు, గందరగోళంలో ఉన్నాయి అని అంటే దయచేసి డిసప్పాయింట్ అవ్వకండి, డిస్కరేజ్మెంట్ అవ్వకండి. దేవుడు మీ అందరి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి నడిపిస్తూ ఉన్నాడు. ఆ ప్రణాళికను తెలుసుకోవడానికి మన మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేయాలి. ఈ మనోనేత్రాలు మూయబడటం వల్లనే ఈరోజు అనేక మంది జీవితాల్లో సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఎలాగ ఉంది, నీ ఉద్దేశం ఎలాగ ఉంది. ఇలా వెదిరిగా నడిచి ఆశీర్వదించబడాలంటే ఎలాగ జరుగుతుంది? దేవుడి సేవ చేయాలని నీ ఉద్దేశం, కానీ నువ్వు డాక్టర్ అవి ప్రజాసేవ చేయాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. ఆ విధంగా కూడా దేవుని పనే అది. దేవుని గురించి చెప్తూ దేవుని నామమును మహింపరుస్తూ, కానీ ఇలాగా దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, మన యొక్క ఆలోచన వేరు అవటం వల్ల వేరియేషన్ వస్తూ ఉంది. వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళలేకపోతున్నాం. సో ఈ రోజున మీతో నేను ఈ యొక్క విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలాగనగా మీరు ఆ భోజనము చేయుచున్నప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమీ అన్నపానాలు పుచ్చినకును మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీలో ఏమి చెప్పుదును మీతోటి? దీనిని గూర్చి మరి మిమ్మల్ని మెచ్చుకుంటానా? మెచ్చను. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, నేను మెచ్చుకుంటానా? మెచ్చుకోను. కాబట్టి ఈరోజు మీ జీవితంలో మీరు సంఘానికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, పని చేసినా,
పలహారం పంచిపెట్టినా, ఏం చేసినా అది ప్రభుకు మహిమార్థంగా ఉన్నదా? ప్రభు నా మహిమార్థంగా ఉన్నదా? లేదా ఆలోచన చేయాలి. కానీ ఈ రోజున చూసినట్లయితే చాలామంది యొక్క జీవిత విధానం ఎట్లా ఉంటదంటే, యెస్ నేను దేవుని కోసమే, దేవుని కోసమే. యెస్. దేవుని కోసమే ఏం చేస్తా ఉన్నావు? దేవుని కోసం ఏం చేస్తా ఉన్నావు? ప్రార్థన చేస్తున్నావు. అంటే దేవుడికి ఆ ప్రార్థన? ఆ ప్రార్థన అంతా నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు ఇది. కానీ దేవుని కోసం చేస్తున్నాను అంటున్నావు. సరే. ఇంకొక విషయాన్ని మీతో చెప్తాను. కానుకిస్తాం మనం. ఎవరి కోసం? దేవుని కోసం అంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దశమ భాగం ఇచ్చి శోధించమన్నాడు. ఇచ్చి శోధింతే మీకు అర్థం అవ్వాలంటే ఎలాగ చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం ఉంది మీకు, పొలంలో విత్తనం వేశారు. ఎవరి కోసం? భూమి కోసం ఇస్తారా విత్తనం? ఖచ్చితంగా విత్తనం వేస్తే పంట ఆశింతారు. అలాగే ప్రభు సన్నిధిలో నువ్వు వేసేటువంటి విత్తనం అవ్వచ్చు, సమయం అవ్వచ్చు, అంతా తిరిగి నీకు రావటం కోసమే. నువ్వు దేవుని సన్నిధిలో ఆల్ నైట్ ప్రేయర్ చేయొచ్చు, లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు ఇతరుల కోసం ప్రేయర్ చేయొచ్చు. ఏది చేసినా కానీ అంతా కూడా ప్రతిఫలం నీకే. లేదు బ్రదర్, దేవుని కోసం నేను చేస్తున్నాను, దేవుని పని నేను చేస్తున్నాను. దేవుడు పని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, అంతా సమాప్తం చేశాడు. యోహాను సువార్త 17:4 దేవుడు చెప్తున్నాడు, తండ్రి నాకు అప్పగించిన పని భూమి మీద సమాప్తం, సంపూర్ణంగా నెరవేర్చేశాడు ఆయన. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తుంటే మళ్ళీ నేను దేవుని కోసం చేస్తున్నాను, నేను దేవుని పని చేస్తున్నాను, నేను దేవునిదే చేస్తున్నాను. వాస్తవానికి అంతా చేసేది ఎవరి కోసం? మన కోసమే. సరే, మీరు మోకరించి ప్రార్థన చేస్తారు, కొన్నాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది మీకు. ఎందుకని? ప్రతిఫలం రాలేదని చెప్పి. అంటే మీరు ఎందుకు ప్రార్థన చేశారు? మీకోసమే. మీకేదో అవసరం ఉండి ప్రార్థన చేశారు, మీకు ఏదో సమస్య ఉండి ప్రార్థన చేశారు, అది విడుదల పొందలేదు కాబట్టి, ఆ సమస్య నుంచి బయటికి రాలేదు కాబట్టి వెంటనే కోపం వస్తుంది, వెంటనే బాధ కలుగుతుంది. కాదంటారా? నేను వాస్తవమే చెప్తున్నాను కదా. ఎస్. మన నిజంగా దేవుని కోసం చేసినప్పుడు ఏం చేయాలి? ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏంటి? ప్రేమను ఇస్తున్నాం, ఆశించట్లేదు. కానీ మనం ఏం చేస్తాం? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆమె నన్ను ప్రేమించాలి, ఆమె నన్ను ఇష్టపడాలి, నాకు నచ్చినట్టు ఉండాలి. అదేంటి? నువ్వు ప్రేమను ఇస్తున్నావు, దేవుని ప్రేమిస్తున్నావు అంటే దేవునికి ఇస్తున్నావు. మాట చూస్తే ఇలాగ ఉంది, కానీ లోపల చూస్తే ఆశిస్తున్నావు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పాడంటే అర్థం ఏంటి? ఆమె ఈయనను వివాహం చేసుకోవాలి, ఈయనతో జీవితాన్ని పంచుకోవాలి, ఈయన దగ్గరికి రావాలి, ఈయనతోటి ఉండాలి. అర్థమైందా? అలాగే ఈ రోజున మనం దేవుని ప్రేమిస్తున్నాము, దేవుని కనపరుస్తున్నాము, దేవునికి పాటలు పాడుతున్నాము, దేవుని సన్నిధిలో పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం గడుపుతూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకని కోసం చెప్పాలి? మీరంతా కూడా మాట్లాడాలా? ఇవన్నీ ఎవరి కోసం, ఎందుకోసం? ఒక జిమ్కి వెళ్ళాం, ప్రతిరోజు జిమ్లో కష్టపడుతున్నాం, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం పొద్దుటే సాయంత్రం. ఎవరి కోసం? జిమ్ కోసమా? జిమ్ హాల్ కోసమా? జిమ్లో ఉన్న ట్రైనర్ కోసమా? మీకోసం వస్తున్నానండి, మీరు చాలా బాగా చెప్తారని వస్తున్నానండి అంటూ ఉంటారు కొంతమంది. వాస్తవానికి ఏంటంటే అదంతా నీకోసమే. ఎందుకంటే జిమ్కి వెళ్తే సన్నబడతావు, ఆరోగ్యంగా ఉంటావు, బలంగా ఉంటావు, ఫిట్గా ఉంటావు. హల్లెలూయా! అర్థమవుతుందా నేను చెప్పేదంతా కూడాను? సో ఏది చేసినా, ఎవరికి చేసినా, చివరికి చేసేది అంతా మన కోసమే. కానీ పేరు దేవుని కోసం చేస్తున్నామండి, దేవుని పని చేస్తున్నామండి. ఆలోచించేయండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి దేవుడికి ఏం అవసరాలు లేవండి, దేవుడు చేశాడు. ఎర్లీ మార్నింగ్ చీకటితోటి ప్రార్థన ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఆయనకేం అవసరాలు లేవు, ఆయనకేమి సమస్యలు లేవు, ఆయనకి ఇబ్బందులు లేవు. హల్లెలూయా! ఎప్పుడు నువ్వు ఇతరుల కోసం చేసేది అవుతుంది అంటే, ఎప్పుడు మన యొక్క ప్రార్థన ప్రభుకు మహిమార్థంగా ఉంటుందంటే, నీకే సమస్యలు లేవు, అంతా జీవితం ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది, అద్భుతంగా ఉంది. అప్పుడు 3 గంటలకి ప్రార్థన చెయ్యి. నీ సమస్య ఒక్కటి కూడా పలకకుండా ప్రార్థన చెయ్యి. నీ నిమిత్తం ఒక్కటి కూడా పలకకుండా ప్రార్థన చెయ్యి. ఇంకా అలాగైతే ఎందుకు లేస్తాం మనం? అనుకున్న ఉద్యోగం వచ్చింది, అనుకున్న వ్యక్తి వివాహం జరిగింది, అనుకున్న ఇల్లు కట్టేసుకున్నాం, డ్రీమ్ హౌస్, కారు కొనేసుకున్నాం, అంతా అయిపోయింది. ఇంకప్పుడు ఏంటి? తినుము, తాగుము, సుఖించుము, అంతే. హ్యాపీగా ఉండాలి, అంతే.
ఇంక దేవుని పనే ఉంది, దేవునితో పనే ఉంది. ఒకవేళ ప్రార్థన చేసిన ప్రభు అన్నీ ఇచ్చావు నువ్వే, థ్యాంక్ యూ జీసస్ వందనాలు వేసే అమ్మాయి అయిపోయింది. మరి అన్నీ నువ్వు పొందుకున్నావు, మరి నీ పక్కడి పరిస్థితి, నీ ఎదుటి వాళ్ళ పరిస్థితి. దేవా నన్ను ఇంత సంతోషమైన స్థితిలో ఉంచావు దేవా, అనేక మంది ఎన్నో సమస్యలు ఉన్నారు దేవా అని చెప్పి నువ్వు అంత సంతోషంలో అంత సమృద్ధిలో ఉన్నా కూడా లేచి ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి నీకు ఏ సమస్య లేదు, నీకు ఏ బంధకాలు లేవు, నీకు ఏ ఇబ్బందులు లేవు, ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు లేవు, అన్నీ అనుకూలంగా ఉన్నాయి, అద్భుతమైన జీవితం. అయినా కూడా నువ్వు లేచి ప్రభు సన్నిధిలో ఎల్లుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెడుతుంటే అది అద్భుతం అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అద్భుతమైనటువంటి జీవితం. మరి ఎక్కడ జీవిస్తున్నాం మనం అలాగా? అలా అటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేస్తారా మీరు? లేదు 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 లేదు. నాకు ఉద్యోగం రావాలని చెప్పి నేను ఎన్ని రోజులు లేచి ప్రార్థన చేశాను తెలుసా? ఆమేన్, ఉద్యోగం వచ్చింది, అయిపోయింది. దేవుడు నా జీవితంలో కార్యం చేయాలని చెప్పి ఉదయం 3:30 ఒక్కరోజు మిస్ అవ్వకుండా వచ్చాను, దేవుడు అద్భుతం చేశాడు, ప్రైజ్ గాడ్. తర్వాత ఏంటి అడ్రస్? తర్వాత అడ్రస్ ఎక్కడ? దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసిన తర్వాత నీ అడ్రస్ ఎక్కడ? అమ్మా, మీలో ఒక క్రైస్తవ జీవితం, ఒక రోషం పుట్టించాలని చెప్పి ఇవన్నీ చెప్తున్నాను నేను. ఇంతకాలం మనం ఏంటంటే ఏ పాస్టర్ గారి ప్రార్థనతో అద్భుతం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తే విడుదల జరుగుతుంది, ఎక్కడికి వెళ్తే స్వస్థత జరుగుతుంది, ఎక్కడికి వెళ్తే నాకు ఉద్యోగం వస్తుంది, ఇదే కాన్సెప్ట్ మనంతా కూడాను. అక్కడికి వెళ్తే అద్భుతాలు ఎక్కువ జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోదాం. సరే వెళ్ళాం, మంచిదే. కానీ అద్భుతం జరిగిన తర్వాత నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగుంది, నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది, ప్రభుతో నీ సంబంధం ఎలాగుంది? చూశారు కదా, ప్రేమించుకునే వాళ్ళు ఏం చేస్తారు, రోజుగా ఒక 5-6 గంటలు మాట్లాడుకుంటుంటారు. పెళ్ళి కాకముందు, పెళ్ళి కనీసం 5-6 నిమిషాలు మాట్లాడుకోవాలంటే చిరాకు వచ్చేస్తుంది ఒకరికొకరికి కదా. ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోతారు. కానీ పెళ్ళి అవనంత వరకు అదే ప్రపంచం, ఇంకేముండదు. వాళ్ళిద్దరు ఒకరొకరు మాట్లాడుకోండి. తిన్నావా, ఉన్నావా, టిఫిన్ చేసావా, భోజనం చేసావా, లంచ్ చేసావా, డిన్నర్ చేసావా, కూర్చున్నావా, లేసావా, బయటికి వెళ్ళావా, ఇంట్లోకి వచ్చావా, ఇదే ధ్యాస ఉంటుంది. ఎప్పుడైతే దగ్గర అయిపోయారో, మ్యారేజ్ అయిపోయిందో, అంత అయిపోయిందో, ఇంకా ఉన్నారా, తిన్నారా, ఇంకా అంత అనవసరం, ఇంకా అంతాను కదా. అలా ఈ రోజున దేవునితో ఉన్నటువంటి రిలేషన్ చాలామంది ఇలా ఉందన్నమాట. ఇటువంటి జీవితమే జీవిస్తున్నారు చాలామంది. దేవుడు అంటే ఏదో కోరికలు తీర్చేవాడు, అంతే కదా బ్రదర్. మరి దేవుడు అంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తే మన సమస్యలు పరిష్కరించాలి, అందుకే కదా దేవుడు. అందుకేనా దేవుడు? దేవుడు అంటే ఏంటి? మన మనుషులకు సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు దేవుడికి మొరపెడతాం, ఆ సమస్యలను విడిపించాలి, అదే కదా దేవుడి పని, అంతేనా? యోహాను సువార్త 1:12 ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారు వాళ్ళందరికీ ఆయన బిడ్డలయ్యే అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా, బిడ్డలయ్యే అధికారం ఇస్తున్నాడు. బిడ్డలుగా ఉండాలని ఆశిస్తున్నాడు. నువ్వు ఆయన బిడ్డగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా ప్రియులారా? నీవు ఆయన బిడ్డగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఏదో అద్భుతం పొందుకుని వెళ్ళిపోయేలాగాను, ఏదో ఉద్యోగం పొందుకుని వెళ్ళిపోయేలాగాను, నీ లైఫ్ నీదే, ఆ ఉద్దేశం కాదు దేవునిది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ బంధకాలు ఉన్నా, ఆయన సిద్ధం విడిపించడానికి. నీ పరిస్థితులు మారటానికి ఆయన సిద్ధం, నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన చేసినటువంటి మేలుకు ప్రతిగా నీ యొక్క ప్రతిస్పందన ఎలా ఉన్నది? ఎటువంటి సమస్యనైనా తీసుకురండి దేవుని దగ్గరికి, ఖచ్చితంగా ఆయన విడిపించేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి బంధకాలనైనా సరే తీసుకురండి, ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకని మనం ఇంకా సమస్యలతో సతమతం అవుతున్నాం? దేవుడు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలారా నా ఎద్దకు రండి అన్నారు. భారం మోసుకుంటూ వెళ్తున్నాం మనం. దేవుడు అన్నాడు నాకు ఇచ్చేసేయి అంటే ఏం చేయాలి? అంతే, ఇచ్చేసాను దేవునికి. ఇప్పుడు నేను ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళాలి, ఫ్రీ అయిపోయాను, ఫ్రీ. నాకు ఏ సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు, నేను ఫ్రీ. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కానీ అది చేయట్లేదు మనం ఈరోజు. అది చేయకుండా ఏం చేస్తున్నాం? అలాగే మోసుకుని యేసయ్యా నీకు వందనాలు, నా సమస్య నుంచి విడిపించదేవా
ఆయనేమో ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఎప్పుడు ఇస్తావో తీసుకుందారని. లేదు, నా సమస్య నా దగ్గరే పెట్టుకుంటాను, నువ్వు నాకు విడుదల అవ్వాలి. నా బంధకాలు నేనే అనుభవిస్తాను, నువ్వు నాకు విడుదల ఇవ్వాలి. నా పరిస్థితులు కూడా నేనే వెళ్తుంటాను, నువ్వు నాకు విడుదల ఇవ్వాలి. వాస్తవం ఏంటంటే నీ చింత యావత్తు దేవుని మీద వేయాలి. హల్లెలూయా. నువ్వు చింత యావత్తు దేవుని మీద వేస్తే నువ్వు సంతోషించాలి కదా. చాలా బరువు మోస్తున్నటువంటి వ్యక్తిని, ఆ యొక్క వ్యక్తి బరువు దేవుడు తీసేసుకున్నాడు అనుకుందారే, వాళ్ళు ఏం చేయాలి? ఎగురుగొంతులేస్తారు కదా. మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానిస్తూ వస్తున్నాం. పేతురు యోహానులు వెళ్ళారు, అక్కడ స్వస్థత పొందాడు ఆ వ్యక్తి. స్వస్థత పొందినప్పటికీ తేడా ఉందా లేదా? అంటే ఆయన యొక్క బర్డెన్ అంతా కూడా దేవుడి మీద వేశాడు. ఆయన యొక్క సమస్యనంతా వేసే తీసేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతవరకు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? సమస్యతో బాధపడుతున్నాడు. ఎప్పుడైతే ఆ స్వస్థత ఆయనలో ప్రవేశించిందో దిగ్గున లేచాడు, గొంతులు వేశాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని స్తుతించాడు. స్వస్థత పొందకముందు బంధకాల్లో నుంచి బయట ఉన్నాడు, బంధకాల నుంచి విడుదల పొందక లోపలికి వెళ్ళాడు. ఈరోజు చాలామంది ఇదే రివర్స్లో ఉంటుంది జీవితాలు. చాలామంది జీవితాలు రివర్స్లో ఉంటాయి. చూడండి, ఇప్పుడు చదువుదాం, ఆ మాట చదివితేనే బాగా అర్థమవుతుంది మీకు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషుడు మోసుకొని, పుట్టినప్పటి నుంచి కుంటువాడే. మనకు అందరికీ తెలుసు సండే స్కూల్ నుంచి విషయం. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడున్నాడు? మోసుకొని పోబడుచు ఉండెను. దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకుడు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయం ద్వారం వద్ద ఉంచి. ద్వారము అంటే ఇక్కడ బయట. చాలామందికి బాధ కలుగుతుంది నేను చెప్పేటువంటి మాటలు కానీ ఈ యొక్క వాక్యం కానీ. మంచిది, ఎందుకంటే నొప్పు మంచిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నో పెయిన్ నో గెయిన్ అంట. అంటే నొప్పు లేకుండా ఏది పొందుకోలేము మనం. కాబట్టి ఈరోజు నేను చెప్పేటువంటిది చాలా నొప్పి అనిపిస్తుంది, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వ్యక్తి కుంటోడు, పుట్టినప్పటి నుంచి నడలేడు, అడుక్కునేవాడిగా చేసేసారు, అడుక్కున్నారు. కనీసం వీడి వల్ల ఏదైనా ఉపయోగం వస్తుందని ఏంటో మాత్రం. అయితే తీసుకెళ్ళి దేవాలయం వెలుపల ద్వారం దగ్గర, దేవాలయానికి బయట పెట్టేశారు. విచిత్రమైన విషయం ఏంటంటే సమస్య ఉన్న చేపు దేవాలయం బయట ఉన్నాడు, సమస్య ఉన్న చేపు అడుక్కున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు మహాకృపను బట్టి స్వస్థత పొందుకున్నాడో, సమస్య నుంచి విడుదల పొందుకున్నాడో, దేవాలయం లోపలికి వెళ్ళాడు, స్తుతించడం మొదలుపెట్టాడు. అడుక్కోవటం మానేశాడు, స్తుతించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే వాక్యం. వినాలి. సమస్య ఉన్న చేపు దేవునికి దూరంగా, దేవాలయానికి దూరంగా, దేవుని సన్నిధికి దూరంగా, ఆరాధనకు దూరంగా ఉన్నాడు, అడుక్కునేవాడిగా ఉన్నాడు. సమస్య వచ్చాక అది పరిస్థితి. కానీ సమస్య ఎప్పుడైతే తీరిపోయిందో దేవాలయం లోపలికి వెళ్ళిపోయాడు, అడుకోవటం మానేశాడు, స్తుతించడం ప్రారంభించాడు, దేవునికి దగ్గర అయిపోయాడు, దేవుని మహిమపరచడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దీనికి చాలామంది జీవితాలు క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. వింటున్నారా? దీనికి చాలామంది జీవితాలు రివర్స్లో ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ కుంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవాలయం బయట ఉన్నాడు, నడవలేడు, సమస్య కాబట్టి. ఇక్కడ మనకి జీవితాలు ఏంటంటే చాలామంది సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థనలో ఉంటారు, సమస్యలు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు, సమస్యలు ఉన్నప్పుడు దేవుడితో గడుతారు. ప్రైజ్ గాడ్. రివర్స్. ఉద్యోగం రాని చెప్పు దేవుడు, పెళ్లి కాని చెప్పు దేవుడు కదా. ఎన్ని సమస్యలు ఉంటే అంత దగ్గరగా దేవుడితో జీవిస్తారు. అందరి కోసం ప్రార్థన, అందరి చేత ప్రార్థన. పని కనపడ్డ ప్రతి ఫాస్ట్గా చెప్తారు, నాకు పెళ్ళి అవ్వాలి, ప్రేర్ చేయండి, ఉద్యోగం రావాలి, ప్రేర్ చేయండి, గర్భఫలం రావాలి, ప్రేర్ చేయండి, ప్రేయర్. ఏముండదు ఇంక ప్రేయరే. ఎప్పుడు సమస్యలో ఉన్నంతకాలం, సమస్యలో ఉన్నంతకాలం చర్చిలోనే ఉంటారు, సమస్యలో ఉన్నంతకాలం దేవునిలోనే ఉంటారు, సమస్యలో ఉన్నంతకాలం దేవునితోటే, దేవుడే. అమ్మయ్యా, అర్థమైంది మీకు? ఆ భిక్షగాడు ఆ కుంటి వ్యక్తితోటి ఎప్పుడైతే వీళ్ళ స్వస్థత ఇచ్చారో ఆడు వెంటనే చేయించాడంట, దేవాలయానికి వెళ్ళాడు. ఇక్కడ రివర్స్ జరుగుతుంది. ఎప్పుడైతే ప్రార్థన చేశామో ఉద్యోగం వచ్చిందో అప్పుడు ఇలా ఏం చేస్తారు? దేవాలయం నుంచి బయటికి వెళ్తారు. అర్థమవుతుందా? ఇప్పుడైతే గర్భఫలం వచ్చిందో దేవుని సంధికి రావటం మానేస్తారు. ఎందుకని? అమ్మో, కడుపులో బిడ్డగా ఏమవుతుందేమో. ఎవరిచ్చారు బిడ్డ? దేవుడిచ్చిన బిడ్డగా దేవుని సంధికి వస్తే ఏమనవుతుందేమో. పెళ్ళాక దేవుని సంధికి రారు. ఎందుకని? మా ఆయన వెళ్ళొద్దు అన్నాడు. ప్రతి ఆధారం వెళ్ళాలా? ఎవరిచ్చారు మరి ఆ భర్తనే? దేవుడిచ్చాడు కదా ప్రార్థన చేస్తేనే. వినండి. తర్వాత ఎన్నో సమస్యలు, అనారోగ్యంతో ఉంటారు, ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది, ఆరోగ్యం. దేవుని సన్నిధికి రావాలంటే అమ్మో చాలా ఎండగా ఉన్నది, తర్వాత లేకపోతే చాలా వర్షంగా ఉన్నది,
లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటదేమో. ఎవరిచ్చారు ఆరోగ్యం? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులరా? ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యం. ఇదే జరుగుతుంది ప్రపంచం మొత్తం మీద. ఇదే జరుగుతుంది దేవుని నమ్ముకున్నటువంటి అందరి జీవితాల్లో. కాదంటారా? మీరు కాదని చెప్పండి. మీరు ధన్యులు, మీరు గొప్పవారు. హల్లెలూయా. కాబట్టి ఉన్నమాట అంటే ఊరికి దూరం అంట. నేను ఉన్న మాటే చెప్తాను, వాస్తవమే చెప్తాను. కాబట్టి చాలామందికి హృదయం నలుగుతుంటుంది, బాధ కలుగుతుంటుంది. అందుకనే అతి కొద్ది మందికి మాత్రమే ఈ యొక్క వర్తమానం రీచ్ అవుతుంటుంటుంది. కానీ విన్నవాళ్ళు మాత్రం అద్భుతంగా బలపడి, అరే ఇంతకాలం ఏం ఆలోచించాము అసలని, ఏమి జీవించాం మేము, ఏం ప్రార్థించాము అసలని, ఇప్పుడు తెలిసిన సత్యం అని చెప్పి జీవితాలు మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సహోదరు ఫోన్ చేసిన, అన్న అసలే మీ మెసేజ్ అంతగా వినేదాన్ని కాదు, కానీ మొన్న సడన్గా విన్నాను ఒక మెసేజ్. వింటే అసలు నా జీవితంలోనికే మాట్లాడాడు దేవుడు. ఇంకోటి రోజు 4-5 గంటలు వినటం ప్రారంభించాను. అంతవరకు నా భర్తతో కొట్లాటే, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, అది ఇది అని చెప్పి కొట్లాట. ఎప్పుడైతే మీ వాక్యం విన్నానో వెంటనే ఫోన్ చేశాను మా ఆయనకి, ఏమండి నన్ను క్షమించండి. అంతవరకు భర్తలో తప్పులు వెతికింది ఆవిడ. ఇలాగని ఎప్పుడైతే ఈ వాక్యాలన్నీ ఆమె జీవితంలోకి ప్రవేశించాయో జీవితం మారిపోయింది. హల్లెలూయా. దేవుని వాక్యము జీవము కలిగినటువంటిది. నిన్ను జీవింపజేస్తుంది, నీ జీవితాన్ని కడుతుంది, నీ బంధకాల నుంచి విడిపిస్తుంది, నీ సంసారాన్ని చక్కబెడుతుంది. వినాలా? వాక్యం వినం, మనం సాక్ష్యం వింటాం. 1-2 minutes ఉంటుంది కదా సాక్ష్యం వినేసి, అదిగో ఆవిడికి ఇది అద్భుతం చేసేసాడు అన్న, నాకు కూడా అద్భుతం జరగాలంటే ఏం చేయాలి? అక్కడ చెప్పిన సాక్ష్యం వింటే కదా. జోషువని ఇలా చెప్పాడు, జోషువన్న వాక్యం విన్నాను, ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాను, నేను అలా చేశాను. వాక్యం వినరు కదా, కాబట్టి వీళ్ళకి కీ దొరకదు వీళ్ళకి. వాక్యంలో నుంచే వస్తుంది సాక్ష్యం. నువ్వు సాక్ష్యం ఉండడం వల్ల నీకు విశ్వాసం వస్తుంది. కానీ నీ జీవితంలో సాక్ష్యం రావాలంటే వాక్యం వినాలి. కానీ వాక్యం వినరు. దేవునికి మహిమ కలుగును గాక. అనేక అద్భుతమైన సాక్ష్యాలు మీరు వింటూ ఉన్నారు. మా వాట్సాప్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో కూడా వెళ్ళండి, వాట్సాప్ ఛానల్లోకి చాలా మంచి మంచి విషయాలు మీకు మీ వాట్సాప్కి వస్తాయి. హల్లెలూయా. వింటున్నారా? మరి ఎంతకాలం ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఇన్ని విధాలుగా ఇన్ని వాక్యాలు ఇన్ని సత్యాలు బోధిస్తున్నా కూడా చక్కగా వింటారు చాలామంది. మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తారు ఈ లైవ్ అవగానే, అన్నా మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకోసమమ్మా? నా భర్త అసలు మారట్లేదు. మరి ఇంతసేపు వాక్యం ఏమి విన్నారు? ఇంతసేపు చెప్పింది ఏంటి? వినలేదు వాక్యం. ప్రియులారా గమనించాలి, మిమ్మల్ని బాధ పెట్టాలనో ఇబ్బంది పెట్టాలని నేను మాట్లాడతలేదు, కానీ మన జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలు, మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు ఈ విధంగానే ఉన్నాయి. దేవుని సందులో మనం వర్ధిల్లాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. నీ జీవితం బాగుండాలి, నీ సమస్య నుంచి నువ్వు బయటపడాలా. ఎలాగా? సత్యం తెలుసుకోవాలి. ఏంటో సత్యం? నీ జీవితంలో ఉన్న సమస్యలకు వెల ఎప్పుడో చెల్లించేసాడు యేసయ్య. నీ జీవితంలో రాబోయే సమస్య కూడా ఆయన వెల చెల్లించాడు, పరిష్కార మార్గం పెట్టేశాడు. పిల్లలు గమనించాలి, మీ పిల్లలు స్కూల్లోకి వెళ్తున్నారు కదా, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఎగ్జామ్ ఎప్పుడమ్మా? మార్చి నెలలో ఉంటుంది కదా. ఇదేం నెల ఇప్పుడు? జూన్ నెల. అంటే స్కూల్ ఓపెన్ అయింది ఇప్పుడు. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? ఫైనల్ ఎగ్జామ్స్ మార్చి నెలలో ఉంటాయి. మార్చి నెలలో ఎగ్జామ్స్ ఏ ప్రశ్నలు అయితే వస్తాయో వాటిలన్నిటికీ జవాబులు ఇప్పుడే చెప్పేస్తారు మాస్టర్. వింటున్నారా? ఎగ్జామ్స్ రాబోయే ప్రతి ప్రశ్నకి సమాధానము, ప్రతి పాఠము, ప్రతి ఎక్స్ప్లెనేషన్, ప్రతిది అర్థమయ్యేలాగా మాస్టర్ ఏం చేస్తాడు? ఇప్పుడు నుంచే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఎగ్జామ్స్ కంటే కొన్ని నెలలు, ఆల్మోస్ట్ జనవరి కల్లా అందరి సిలబస్ అయిపోతుంది కదా. అంత కంప్లీటెడ్. క్లాప్స్, మేమైతే క్లాప్స్ కొట్టుకున్నప్పుడు ప్రతి పాఠం అయిపోయాక. తెలుగు అయిపోతే క్లాప్స్, ఇంగ్లీష్ అట్లా. అంటే ఆయన పని ముగించేశాడు. ఎవరి పని ముగించాడు? ముందు స్టూడెంట్ పని ముగించాడా, మాస్టర్ పని ముగించాడా? అర్థమైందా? అంటే మాస్టర్ చేయవలసింది చేసేసాడు. మాస్టర్ పని కంప్లీట్ అయిపోయింది. మాస్టర్ పని జనవరిలోనే కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ. అరే బాగా చదవండి, ఈ ప్రశ్న ఆ ప్రశ్న
ఎగ్జామ్లో రావచ్చు కాబట్టి ప్రిపేర్ అవ్వండి, అంతే అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎగ్జామ్ వచ్చాక ఏం చేస్తాడు? హాయిగా కూర్చొని చూస్తాడనమాట. ఈ ప్రశ్న వస్తుంది, తెలుసు కదా దీనికి వీళ్ళ సమాధానం, ఈజీగా రాసేస్తారు. ఇది నా బిడ్డలందరికీ తెలుసు దీని సమాధానం, నా స్టూడెంట్స్ అందరికీ తెలుసు, ఖచ్చితంగా 100% వస్తుంది అని ఆయన ఆశతో ఎదురు చూస్తాడు. మరి ఏం చేస్తారు మీరంతాను? ఏం చేస్తారు? స్టూడెంట్స్ అంటే మనమే, విశ్వాసులమే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనమే. దేవుని వాక్యం నువ్వు గ్రహించినట్లయితే, ఈ బోధ అంతా నువ్వు విన్నట్లయితే, ఏ సమస్య వచ్చినా కూడా, ఏ బంధకాలు వచ్చినా ఏం చేస్తా తెలుసా? దానికి ఆన్సర్ నాకు తెలుసు, దానికి సమాధానం నాకు తెలుసు. కురుంగుపోవు ఇంకా. క్వశ్చన్ పేపర్ చూసినాడు, అయ్యి బాబు ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు, మా మాస్టర్ చెప్పాడు కానీ దీన్ని ప్రిపేర్ అవ్వలేదు, నేను చదువుకోలేదు. ఈ ప్రశ్నకు అయ్యో ఇది నాకు కొంచెం వచ్చినట్టు ఉంది కానీ నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకు వచ్చింది ఈ బాధ అంతా కూడాను? వింటున్నారా? ఎందుకు వచ్చింది ఇటువంటి పరిస్థితి? మాస్టర్ లోపమా? లేదే. మాస్టర్ నువ్వు అనగలుగుతావు, మాస్టర్ ఈ ప్రశ్న చెప్పలేదని అని చెప్పాడు, ఇంపార్టెంట్ అని కూడా చెప్పాడు, చదువుకోమన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇవన్నీ జీవిత సత్యాలు, మనకి ఎక్కడ బోధించరు ఇవన్నీ కూడాను. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే బోధిస్తాడు. ఇంత సత్యమైనటువంటి వాక్యాన్ని పట్టుకొని దేవుడు నీకు రాబోయే సమస్యకు ముందే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశాడు. ఈరోజు నువ్వు అప్పుల్లో ఉన్నావా? దానికి పరిష్కారం ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చాడు. ఈరోజు నీ భార్య భర్తల మధ్య సమస్య ఉందా? దానికి పరిష్కారం ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేసాడు దేవుడు. దాన్ని నువ్వు పట్టుకుని ప్రకటించాలి, పొందుకోవాలంతే. క్వశ్చన్ పేపర్ వస్తుంది ఎగ్జామ్లోను. పిల్లలు గమనించాలి, ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ మాత్రమే ఇస్తారు, ఆన్సర్ నువ్వు రాయాలి. మాస్టర్ ఉండడు అక్కడ, మాస్టర్ అక్కడ ఉండడు, ఉన్నా మాట్లాడడం. ఏంటి బ్రదర్, ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు, ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు కదా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు నా జీవితంలో కార్యాలు చేయట్లేదు అనుకుంటున్నారు కదా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? అనుకుంటున్నారా? ఇది విషయం. దేవుడు ముందే చేసేస్తాడు నీకేది కావాల్సిన కూడా. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? నీ జీవితంలో ఏ సమస్యకు పరిష్కారం కావాలన్నా దేవుడు చేస్తాడమ్మా అని అంటే నేను అన్నా అలాగా. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడని నేను అన్నాను. ఎందుకంటే ఆయన చేయవలసిందంటే ఇప్పుడు ఏమీ లేదు, ఆల్రెడీ చేసేసాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అని నేను అనలేను. ఎందుకంటే ఆయన చేసేది ఏమీ లేదు, ఆల్రెడీ చేసేసాడు, కంప్లీట్ చేశాడు, మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. హల్లెలూయా. సో మరి ఏముంది ఇప్పుడు? మాస్టర్ పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. జూన్ నెలలో స్టార్ట్ చేశాడు మాస్టరు, జనవరి నెల లోపులోనే ఆయన పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. మరి ఇప్పుడు చేయవలసింది ఏంటంట? నీ పోర్షన్ ఉందన్నమాట. నువ్వు ప్రిపేర్ అవ్వాలి, నువ్వు చదువుకోవాలి, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ వచ్చినప్పుడు అప్లై చేయాలి. అందుకని ఎగ్జామ్ వచ్చినప్పుడు మాస్టర్ దగ్గర, మాస్టరు ఈ క్వశ్చన్కి జవాబు ఏంటంటే ఆయన ఏం చెప్పడు, ఆయన ఏం పలకడు. ఎగ్జామ్ హాల్లో ఏ మాస్టర్ కూడా పలకడు, మాట్లాడడు. అలాగే ఈరోజు మీలో సమస్యల్లో ఉన్నాం బ్రదర్, ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు, ఎన్నో ఇబ్బందుల్లోనూ ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు. ఏమంటున్నావు నువ్వు? ఎగ్జామ్ హాల్లో ఏం చేయాలి? నీ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి? క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి, నువ్వు ఉరుముసి కూర్చోవాలి, పక్క దిక్కులు చూడకుండా వచ్చిన ఆన్సర్ రాయాలన్నమాట, అంతే. కాబట్టి నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే రెస్పాండ్ అవ్వాలి. ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎక్కడ? వాక్యం ఉంటే కదా, వాక్యం వింటే కదా. వాక్యం వినదు, వాక్యం లేదు మన దగ్గర, వాక్యం వినలేదు, ఇంకేంటి? సబ్జెక్ట్ లేదు మన దగ్గర. హల్లెలూయా. ఈ సత్యం తెలిసినటువంటి రోజున మన జీవితాల్లో జరిగే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రియులారా. ఈ సత్యం తెలిసినటువంటి రోజున మన జీవితంలో జరిగే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి.
నీకు అనారోగ్య పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవా నన్ను స్వస్థపరిచి దేవా, నాకు సహాయం చేయదేవా. బాధ కలిగింది కదా, అంటే మాకు సబ్జెక్ట్ లేదా, మాకు ప్రార్థన చేయటం రాదా? ఎస్, ఇలా చాలామంది బాధపడిపోతారు. సరే, ఏమనుకోండి అనుకోండి, నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. నిజంగా నీ దగ్గర అనారోగ్యం అనేటువంటి ప్రశ్న నీ దగ్గరకు వచ్చినప్పుడు, సమస్య అంటే ప్రశ్నే కదా, నీ దగ్గరకు వచ్చినప్పుడు జవాబు ఏంటి? ఒకవేళ వాక్యం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? ఏసే దెబ్బలు తినేసాడు, ఏసే పొందేసాడు గాయాలు, ఆయన పొందిన గాయాలు దానికి స్వస్థత వస్తుంది. కాబట్టి ఈ యొక్క అనారోగ్యానికి నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే వేల చెల్లించేశాడు. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ రోగము, ఈ సమస్య నన్ను ఏలుబడి చేయడానికి అవకాశం లేదు అని నువ్వేం చేస్తావు? ఆ సమస్యకి సమాధానం చెప్తావు. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్దాం. ఆ సమస్యకు నువ్వు సమాధానం చెప్తావు. అలా కాకుండా నీకు ఆ సమస్యకు సమాధానం నీ దగ్గర లేదు, ఆ సమస్యకు సమాధానం ఎలా చెప్పాలో నీకు తెలియదు. కాబట్టి ఏం చేస్తావు? దేవుని దగ్గరికి వెళ్తావు. దేవా నాకేంటి సమస్య, ఏం చేయాలి నేను? దేవా నా పరిస్థితి ఏంటి, నాకెందుకు వచ్చింది ఈ రోగం? నువ్వు ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారు నాకు ప్రశ్న పత్రం అంటే ఎలాగ అర్థం ఉన్నది అసలని? నువ్వు ఎక్కడున్నావు? ఈ లోకంలో ఉన్నావు. ఎగ్జామ్ హాల్ ఇది ఒక యుద్ధ భూమి ఇది. హల్లెలూయా. వండర్ఫుల్ వాక్యం ఇది అంతా కూడా, చాలా అద్భుతమైన వాక్యం. నువ్వు ఎక్కడున్నావంట? ఈ లోకం. దేవుడు ఏం చెప్తున్నాడు? యోహాను 16:13 ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును. ఆమేన్. కాబట్టి ఎగ్జామ్ హాల్లో ఏమిస్తారు? ప్రశ్నపత్రం ఇస్తారు. ఎగ్జామ్ హాల్లో కూర్చుని ఏంటి నాకు ఈ ప్రశ్నపత్రం అంటే అసలు ఎవరేమంటారు? ఎవరేం సమాధానం చెప్తారు? కాబట్టి నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు. ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యేసుప్రభువు వారు చెప్పాడు యోహాను 16:13 ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును. ఈ ఎగ్జామ్ హాల్లో మీకు ఎగ్జామ్ పేపరు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఖాళీ ఎంప్టీ పేపర్ కూడా ఇస్తారు. దాన్ని నేను నింపాలి, ఆన్సర్ నువ్వు రాయాలి. అర్థమైందమ్మా? నాకు తెలిసి ఈ వాక్యం నాకు ఇంకెవరు కూడా నాకెందుకు ఈ శ్రమలు వచ్చాయి, నాకెందుకు ఈ శ్రమలు వచ్చాయి, నేను ఎందుకు నీ పరిస్థితి గుండా వెళ్తున్నాను అనలేరు. యుద్ధ భూమిలో ఉన్నాం మనం, ఈ లోకంలో ఉన్నాం. శ్రమల లోకం ఇది, పరలోకం కాదు. పరలోకంలో శ్రమలు ఉండవు, పరలోకంలో దుఃఖం ఉండదు, పరలోకంలో ఏడుపు ఉండదు. నువ్వు భూమి మీద ఉండి నాకు ఎందుకు ఈ శ్రమలంటే అదే, ఇది తెలియక చాలామంది ఇంతకాలం ఇలా మాట్లాడేసి ఉంటారు. కాబట్టి పద్ధతి మార్చేసుకుంటారు, ఇక్కడ నుంచి ఆలోచన మార్చేసుకుంటారు, మాటలు మార్చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? దేవా ఇదిగో ఈ సమస్య నుంచి నన్ను ఆల్రెడీ విడిపించేసావు కాబట్టి ఈ సమస్యతో నేను మాట్లాడుతున్నాను. రోగమా, యేసయ్య పొందిన దెబ్బలతో నేను స్వస్థత పొందేశాను, నాలోనూ ఉండటానికి అవకాశం లేదు. నేను పలికాను ప్రియులరా, ఇదంతా నా అనుభవం చెప్తున్నాను. నేను చెప్పాను కదా, పైల్స్తో చాలా బాధపడేవాడిని. చికెన్ తిన్నానంటే బాత్రూమ్ అంతా బ్లీడింగ్ అయిపోయేది. ఒకవేళ ఆల్ నైట్ ప్రేయర్ నిద్ర లేకుండా ఉన్నానంటే ఎన్నో సమస్యలు. కానీ సత్యం తెలిసిన తర్వాత అందరికీ ప్రార్థన చేయండి అని చెప్పాను. అందరూ చేశారు, సేవకులు చేశారు, ఎవరు చేసినా ఏమీ అవ్వలేదు. నాకు ఎప్పుడైతే సత్యం తెలిసిందో, నా యేసయ్య పొందిన దెబ్బలతో నేను స్వస్థత పొందేశానా, స్వస్థత పొందేసి మరి ఈ ఆరోగ్యం ఏంటి, ఈ అనారోగ్యం ఏంటి అని చెప్పి అప్పుడు పట్టుకున్నాను అనమాట. యేసయ్య పొందిన దెబ్బలతో నేను స్వస్థత పొందాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాలో ఏ వ్యాధి కానీ, ఏ బలహీనత కానీ, ఏ సమస్య కానీ, ఏ రోగం కానీ ఉండడానికి అవకాశం లేదు. నా యేసయ్య స్వస్థత నాకు ఇస్తే అనారోగ్యం నాలో ఎందుకు ఉండాలి అని చెప్పి ఈ రోగంతో పలకడం మొదలుపెట్టాను. నజరేయుడైన యేసు నామములో ఈ యొక్క పైల్స్ సమస్య నుంచి నేను విడుదల ప్రకటిస్తున్నాను. నాలో ఉండటానికి వీలేదు, నేను బయటకు పోమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నాకు స్వస్థత ఇచ్చేసావు, స్వస్థత నా స్వాస్థ్యం, ఈ స్వస్థత నేను స్వతంత్రించుకుంటున్నాను. నా పోర్షన్ ఉంది. ఇంకా దేవుడిది ఏమీ లేదు పని అక్కడ, దేవుడితో పని లేదు నీకు. అమ్మో ఏంటో కొత్తగా చెప్తున్నాడు ఈయన, దేవునితో పని లేదు అంటాడేంటి కదా. ఎగ్జామ్ హాల్లో మాస్టర్తో పని ఉంటుందా నీకు? ఒకవేళ మాస్టర్తో పని పెట్టుకుంటే మాస్టర్ సస్పెండ్ అవుతాడు, నువ్వు సస్పెండ్ అవుతావు. పని అంతా నీదే ఎగ్జామ్ హాల్లోను. పక్కోడితో పని లేదు, మాస్టర్తో పని లేదు. వినుండం కదా మనం ఇలాంటి వాక్యం ఎప్పుడు కూడా, ఇటువంటి విషయాలు మనం ఎప్పుడు వినుండం కదా. వినం. మనకేంటంటే అమ్మా ప్రార్థన చేస్తాను, నీ సమస్య నా సమస్యే, అసలు ఉపవాసం నీకోసం నేను ప్రార్థన చేస్తాను. అచ్చి బాబోయ్, ఇట్లాంటి సేవకుడు ఎక్కడా లేడని చెప్పి ఇంకంతే అక్కడే ఉంటాం మనం. లేదమ్మా దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు, దేవుడు నీకు అద్భుతం చేస్తాడు, దేవుడు నీ స్వస్థపరుస్తాడు. అమ్మయ్యా ఎంత ధైర్యం వచ్చిందండి. మరి అదే నిజమా అబద్ధమా చెప్పండి ఒకసారి.
దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అంటే నిజమా అబద్ధమా? ఎందుకంటే ఆయన ఏమో స్వస్థత ఇచ్చేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో నువ్వు వచ్చి కూర్చున్నావు, ఎగ్జామినర్ వచ్చాడు, నీకేమో ప్రశ్నకి సమాధానం తెలియట్లేదు. అప్పుడు ఎగ్జామినర్ వచ్చి, ఎగ్జామినర్ అంటే తెలుసు కదా, ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఒక మాస్టర్ ఉంటాడు, ఆయన ఎవరో నీకు తెలియదు. నువ్వు ఎగ్జామ్ రాయడానికి ప్రశ్న పత్రాలన్నీ ఆయన ఇస్తాడు. వచ్చి నాకు ఈ ప్రశ్నకు సమాధానం తెలియట్లేదు, నువ్వు గందరగోళం ఉంటే ఇప్పుడు ఆ మాస్టర్ వచ్చి, అమ్మ మాస్టర్ చెప్తాడులే నీకు, ఆ మాస్టర్ నీకు హెల్ప్ చేస్తాడులే, ఆ మాస్టర్ నీకు జవాబు చెప్తాడు అన్నాడు అనుకోండి, మంచిదేనా? నిజమేనా? ఆహా. ఆయన ఎందుకు వస్తాడు? ఆయన వచ్చి చెప్పాడని ఉద్యోగం పోతుంది ఆయనకి. కాబట్టి ఆయన రాడు, ఆయన నీకు సమాధానం చెప్పడు, ఆయన నీకు జవాబు ఇవ్వడు, ఆయన నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. ఇవ్వాల్సిందంతా నీ క్లాస్ రూమ్లో నువ్వు 100 సార్లు అడిగినా నీకు చెప్తాడు. హల్లెలూయా. ఆయన క్లాస్ రూమ్లో నువ్వు 100 సార్లు అడిగినా నీకు చెప్తాడు. ఎగ్జామ్ హాల్లో మాత్రం మాట్లాడ్డా, సైలెంట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా దేవుని ప్రణాళికలో ఉన్నవారు. ఎందుకంటే ఇంత అద్భుతమైన సత్యం మనకి మరుగైపోతూ ఉన్నది. మనకేంటంటే మనం వినేది ఎలా ఉంటుందంటే, మీ సమస్యల గురించి మేము ప్రార్థన చేస్తాం, పంపించేసేయండి మాకు, లేకపోతే ఇంకెలాగా దేవుడు ఖచ్చితంగా మీకు విడుదల ఇస్తాడు, దేవుడికి ఖచ్చితంగా మీ జీవనం అద్భుతం చేస్తాడు, అంతే నమ్మేస్తాం మనం. నేను అర్థం చేసుకున్నటువంటిది ఏంటంటే, దేవుడు అద్భుతాలు అన్నీ చేసేసాడు, అయిపోయి వాగ్దానములు ఎన్ని ఉన్నాను అన్నీ అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయంట. అవును, అయిపోయినాయి వాగ్దానాలన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పని ఉన్నది. ఒక్క మాట మీకు చూపితే ఏమంటారు, ఫ్యూజులు మాడిపోతుంటారు కదా, బల్బులు మాడిపోతుంటారు కదా, అలా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 1:8 మనం చూసినట్లయితే అక్కడ ఏమున్నదంటే, చదివి నేను వినిపిస్తాను. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తర్వాత వారి సంతానమునికి ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన ఆ దేశమును స్వాధీనపరచుకున్నది. ఫస్ట్ లైన్లో ఏముంది? ఇదిగో ఆ దేశాన్ని మీకు అప్పగించేశాను, అయిపోయింది కదా. అప్పగించేశానంటే అయిపోయింది. కానీ మళ్ళీ చివరిని ఏమన్నాడు? స్వాధీనపరచుకోండి. అంటే నా బాధ్యత అయిపోయింది. అర్థమవుతుంది వాక్యం? దేవుడు చెప్తున్నాడు, నా బాధ్యత అయిపోయింది, నా డాక్యుమెంటేషన్ అంతా కూడా, నా సంతకాలన్నీ అయిపోయి, ఇదిగో ఫామ్, ఇదిగో వాగ్దానం, ఇదిగో డాక్యుమెంటు, వెళ్ళు స్వాతంత్రించుకో, చెప్పు నీదని చెప్పు, స్వాధీనం చేసుకో. ఎంత అద్భుతంగా ఉందండి వాక్యం. మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదు అసలని? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అప్పగించేశాడు దేవుడు మనకి. స్వస్థత ఇచ్చేశాడు, అప్పగించేశాడు. ఆరోగ్యం అప్పగించేశాడు, అన్నీ నీకు అప్పగించేశాడు. కానీ నువ్వు పొందుకోలేదు ఇంకా. మరి ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. వెళ్ళు, డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళు, వాగ్దానం పట్టుకుని వెళ్ళు, దేవుని వాక్యం ఎత్తుపట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు ఒక తండ్రి ఒక కుమార్తెకి డాక్యుమెంట్స్ ఇచ్చేశాడు. అమ్మా ఇదిగో ఇది నీకు ఇచ్చేస్తున్నాను. ఆమె తీసుకుంది, వాళ్ళ నాన్న సంతకం చేసాడు, అయిపోయింది. అప్పుడు ఏం చేసింది? ఈ భూమి నాది, ప్రాపర్టీ నాది అని చెప్పి ఆమె దాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఎవడన్నా ఎందుకు తీసుకున్నావు, ఇది ఏంటి అంటకుంటుందా? అన్నారు అనుకోండి, ఇదిగో డాక్యుమెంటు, నా తండ్రి నా పేరుని రాసేసాడు అంటదా? భయపడుతుందా? ఆమె బాధపడుతుందా? భయపడుతుంది, బాధపడుతుంది అంటే ఆవిడ దగ్గర డాక్యుమెంట్ లేదని అర్థం, ఆవిడ దగ్గర ప్రూఫ్ లేదని అర్థం. అలాగే ఈ రోజున మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకి, బంధకాలకి, ఇబ్బందులకి మీరు భయపడుతూ ఉన్నారు. ఎలా బయటపడాలి, ఎలా దీని నుంచి విడుదల పొందాలనే ఆలోచన మీకు వస్తుందంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఖచ్చితంగా వాక్యాన్ని తెలుసుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఈరోజు. మరలా 100 సార్లు వినండి. ఇలా స్వతంత్రం వచ్చేద్ది మీకు అసలని. ఇంకా అసలు మీ జీవితంలో ప్రార్థన విధానం మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోతుంది, మాట్లాడే విధానం మారిపోతుంది. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధకుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి టీచర్, ఎగ్జామినర్ అనమాట. ఇదిగో యేసయ్య నీకు ఏం చేయడు, ఇంకా ఆయన ఎప్పుడూ చేసేసాడు అంతాను, నేను నీకు చేస్తాను. ఏంటి తెలుసా? ఆయన చేసింది నీకు బోధిస్తాను, ఆయన సత్యాన్ని నీకు తెలియజేస్తాను, దాని ప్రకారం జీవించేయి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి సందేశం ద్వారా, అద్భుతమైన వర్తమానం ద్వారా ప్రతి వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేసి దేవుడు నడిపించి బలపరచును గాక. ఆమేన్.